హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్ళి పార్ట్ 7. మరుసటి రోజు ఉదయం శివ నిద్రపోతుండగా అకస్మాత్తుగా అతని ముఖం మీద నీళ్లు పడ్డాయి. శివ ఉలిక్కిపడి మేల్కొని ఎవర్రా ఈ యదవ అని అరుస్తాడు. కానీ శివ కళ్ళు తెరిచినప్పుడు తన ముందు నిలబడి ఒక అమ్మాయి చూసి సంతోషించి వెంటనే మంచం దిగి ఆమె దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ఝాన్సీ హాయ్ ఎలా ఉన్నావు అని అన్నాడు. ఝాన్సీ శివ వీపు మీద గుద్ది ఇంటికి వచ్చి నాకు చెప్పలేదు అని అంటుంది. శివ తన వీపు రుద్దుకుంటూ నా వెన్నముక విరిగితే నిన్ను ఇక్కడే కట్టేసి నా ఇంట్లో పనులన్నీ నీతో చేయిస్తాను అని అరుస్తాడు. ఝాన్సీ ముఖం చిట్లించి బయటికి రా నీ గదిలో నుంచి అని అంటుంది. ఆ మాటకి శివ కళ్ళు పెద్దవి చేసి నా గదిలో నుంచి దుర్వాసన వస్తుంది అని అన్నాడు. ఝాన్సీ అవును, నీకే దుర్వాసన వస్తుంటే నాకు గదిలో కూడా వస్తుంది, ఇక నిన్ను విసిగించను అని చెబుతూ ఝాన్సీ శివ కాలర్ పట్టుకొని బయటికి లాక్కొచ్చి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని అటు ఇటు చూస్తూ ఈరోజు ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంది అని అంటుంది. శివ వంకరగా నవ్వుతూ అన్నాడు, అన్నయ్యకి పెళ్లి కావడం లేదు, ఇంట్లో పిల్లలు గొడవలు వినిపించడం లేదు, కానీ మా అన్నయ్యకి ఇష్టమైన అమ్మాయి అభిరుచి తెలిసిన అమ్మాయి ఎక్కడ ఉందో ఏమో అని అంటాడు. ఝాన్సీ కళ్ళు పెద్దవి చేసుకొని మంచి మాటలు చెప్పు అని అరుస్తుంది. శివ చెవులు మూసుకొని నీ కాబోయే భర్త అభిరుచిని ప్రశ్నించినట్టుగా ఎందుకు అరుస్తున్నావు అని అన్నాడు. నాకు ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నాకు శశి తెలుసు, అతను చాలా అందమైన తెలివైన అబ్బాయి అని అంటుంది. మాటికి శివ అయితే ఆ పరీక్షకు తెలివితేటలకు ఏ సంబంధం చెప్పు అని అనగా ఝాన్సీ ముఖం చిట్లించి నాకు తెలియదు, మరి నీ సంగతేంటి, నీకు అసలు మర్యాదలు లేవు, నీ ఇంటికి వచ్చి చాలాసేపు అయింది, కనీసం నీళ్లు కూడా అడగలేదు, ఇంకా టీ సంగతి చెప్పక్కర్లేదు అని అంటుంది. నువ్వేనా అతిథివా, నీకు దాహంగా ఉంటే వెళ్ళి తాగు, టీ తయారు చేస్తుంటే నాకు ఒక కప్పు పెట్టు అని అంటాడు. ఆ మాటకి ఝాన్సీ ఒక్కసారిగా శివ వైపు కోపంగా చూసి అతన్ని కొట్టడానికి ఒక దిండు తీసుకుంది. శివ ఝాన్సీని కొట్టబోతుండగా శశి అక్కడికి వచ్చి గొంతు సవరించుకొని వారి వైపు చూశాడు. శశి చూడగానే ఝాన్సీ వెంటనే ఆగి తన దుస్తులను త్వరగా సర్దుకుంటూ నిలబడింది. శివ కూడా శాంతించాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు శశి ఈ సాయంత్రం నేను ఒక చిన్న వివాహర యాత్రకు ప్రణాళిక వేశాను, నేను నిన్ను పిలుస్తాను, నాతో పాటు రా, అదే కాకుండా అమ్మను కూడా తీసుకొస్తాను అని చెప్పాడు. ఆ మాట శివ ముఖం చిట్లించి మమ్మల్ని బయటకు తీసుకెళ్ళి దానికి ఒప్పించుకోలేవు, ఒకవేళ ఒప్పించాలనుకుంటే వదినను ఇంటికి తీసుకురా అని అంటాడు. శశి శివ వైపు కోపంగా చూసి వెళ్ళిపోయాడు. ఝాన్సీ ఆకర్షణీయమైన కళ్ళతో శశి తదేకంగా చూస్తూ ఉంది, కానీ శశి ఆమె వైపు కనీసం చూడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత కూడా ఝాన్సీ అక్కడే నిలబడి అతని వైపు చూస్తూ ఉంది. అప్పుడు శివ ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ఒక తోపు తోసి ఇక్కడ ఏం చేస్తున్నావు బండపిల్ల అని అంటాడు. ఆ మాటకి ఝాన్సీ తలపడి సోఫా మీద పడిపోయింది. శివతో కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందా, ఒకవేళ నేను ఇప్పుడే కింద పడితే ఏం చేస్తావు అని అంటుంది. శివ అయితే నేను ఒక చెత్త బుట్టలో పడేస్తా చెప్పు అని అడుగుతాడు. ఝాన్సీ ఎందుకు అని అడగక ఎందుకంటే నువ్వు కింద పడిన వస్తువులను అక్కడే పడేశావు కాబట్టి అని అంటాడు. ఝాన్సీ చిరాకు వచ్చి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడు భూమి వచ్చి వారిని శాంతపరిచి ఝాన్సీకి అల్పాహారం ఇచ్చింది. శివ ఝాన్సీ కలిసి కూర్చొని అల్పాహారం తిని ఝాన్సీ కాసేపు భూమితో మాట్లాడటానికి వెళ్ళింది. ఝాన్సీ నిన్న శశి అమ్మాయిని ఖరారు చేశాడా అని అడుగుతుంది. ఆ మాటకి భూమి విచారపడి లేదు, నేను కోడలు లేకుండా అని చనిపోతానేమో అని అనిపిస్తుంది అని ఝాన్సీకి చెప్తుంది. అలా చెప్పేసరికి ఝాన్సీ ఒక్కసారిగా సంతోషించి అలా ఎలా సాధ్యం ఆంటీ, నేను ఇక్కడే ఉన్నాను కదా అని అంటుంది. శివ భూమి ఇద్దరు ఝాన్సీ వైపు తీక్షణంగా చూస్తూ మొదలుపెట్టారు. ఝాన్సీ కొంచెం కంగారు పడి
తనను తాను నియంత్రించుకుంటూ, నా ఉద్దేశం ఏమిటంటే శశి కోసం ఒక అమ్మాయిని వెతకటంలో నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పింది. భూమి మెల్లగా నవ్వి, ఇప్పుడు అవసరం లేదు, నేను నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని నేను శశికి చెప్పాను అని అంటుంది. ఝాన్సీ ఆశ్చర్యంతో ఏంటి అని గట్టిగా అరుస్తుంది. భూమి మళ్ళీ గంభీరంగా మారి ఏమైంది అని అంటుంది. ఆంటీ, మీ ఎంపిక కూడా ముఖ్యమే, మీరు శశి కోసం తప్పుడు అమ్మాయిని ఎంచుకోరు కదా అని అంటుంది. భూమి నిరాశతో ఇలా అన్నది, కానీ నేను ఎంచుకున్న అమ్మాయి అతనికి నచ్చదు, అసలు ఏ అమ్మాయి కూడా అతనికి నచ్చదు. పైగా నేను ఎంచుకున్న అమ్మాయిలతో తప్పులు వెతుకుతూనే ఉంటాడు. ఇలా అయితే అతనికి ఎప్పుడు ఏ అమ్మాయి దొరకదని నాకు అనిపిస్తుంది. ఈసారి ఝాన్సీ తన గొంతు అదుపు చేసుకుంటూ మెల్లగా గొనుక్కుంటుంది. కానీ శశి ఎలా దక్కకుండా ఉంటాడు? నాకు అది తప్పకుండా దక్కుతుంది, నేను శశిని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని ఝాన్సీ మెల్లగా మాట్లాడుకుంది. కానీ శివ ఆమె పక్కనే కూర్చొని ఉండటంతో అతను విన్నాడు. దాంతో అతని చెవులు నిక్కబొడుచుకున్నాయి. ఝాన్సీ శశిని ప్రేమిస్తుందా? ఇప్పుడు శివకు అంత గుర్తుకు రావడం మొదలైంది. అతని కొన్ని నెలల పాటు సెలవులో ఉన్నప్పుడు మాత్రమే ఝాన్సీ ఇంటికి వస్తుంది. అది ఎక్కువగా అతని ఇంట్లోనే ఉన్నప్పుడు. ఎందుకంటే శివ వల్లే శశి ఎక్కువ రోజులు ఇంట్లోనే ఉంటాడు. ఆ ఆలోచన రాగానే శివ కళ్ళు పెద్దవిగా అయ్యాయి. అతను వెంటనే బ్రేక్ఫాస్ట్ ప్లేట్ని టేబుల్పై పెట్టి ఝాన్సీ చేతిని పట్టుకొని నాతో రా అంటూ ఆమెను నిలబెట్టాడు. వెంటనే ఝాన్సీ ఏమైంది శివ అని అడుగుతుంది. నువ్వు ఇక నుంచి వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు. భూమి కూడా శివను నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతుంది. అమ్మ, వివరాలు తర్వాత చెబుతాను అని చెప్పి శివ ఝాన్సీని తన గదిలో తీసుకువెళ్ళి సూటిగా అడిగాడు, నీకు మా అన్నయ్య ఇష్టమా అని అడుగుతాడు. ఝాన్సీ భయపడి చుట్టూ చూసి లేదు లేదు అస్సలు కాదు అని చెప్పింది. శివ, అంతా పట్టింపు వద్దు, సూటిగా చెప్పు, నువ్వు సరే అంటే నేను మా అన్నయ్యతో ఏర్పాటు చేస్తాను అని అంటుంది. ఆ మాటకి ఝాన్సీ సంతోషించి నాకు చాలా ఇష్టం, దయచేసి మీ అన్నయ్యతో నాకు పెళ్లి కుదుర్చు అని చెప్పింది. శివ కళ్ళు చిట్లించి ఝాన్సీ వైపు చూస్తూ నాకు ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు అని అంటాడు. శివ ఝాన్సీ ముఖాన్ని చూసి దీన్నే పక్కింటి అబ్బాయి ఊళ్ళో డ్రామా అంటాడు అని అన్నాడు. ఝాన్సీ అయోమయంగా శివ వైపు చూడటం మొదలుపెట్టింది. అప్పుడు శివ ఇలా అన్నాడు, ఝాన్సీ, నీకు అన్నయ్య అంటే ఇష్టం, మా అందరికీ నువ్వు బాగా తెలుసు కాబట్టి మేము నిన్ను అన్నయ్యతో సులభంగా పెళ్లి చేయగలం, ఏ సమస్య లేదు. ఎలాగో నువ్వు ఇన్నాళ్ళు బయట సమయం వృధా చేస్తున్నావు కదా అని అంటాడు. కానీ ఝాన్సీ, మీ అన్నయ్య నా వైపు కనీసం చూడడు కదా అని ఝాన్సీ విచారంగా అంటుంది. శివ, నేను ఇక్కడే ఉన్నాను, చింతించకు, నా దగ్గర ఒక గొప్ప ఆలోచన ఉంది అని అన్నాడు. ఝాన్సీ వెంటనే చెప్పు అని గట్టిగా అరుస్తుంది. మేము నిన్ను అన్నయ్యతో మాట్లాడాను, ఆయన ఒక అసిస్టెంట్ నియమించుకోవడానికి ఒప్పుకున్నాడు కాబట్టి నేను చెప్పిందంటే అసిస్టెంట్ పోస్ట్కి ఒక ఖాళీ ప్రకటిస్తున్నాను, నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూకి ఇవ్వు, అప్పుడు నువ్వు అన్నయ్యతో అసిస్టెంట్ అవుతావు, ఆ తర్వాత పని మనకు ఈజీ అవుతుంది. ఈ మాటకి ఝాన్సీ ముఖం చిట్లించి కానీ నేను ఇంటర్వ్యూలో పాస్ అవ్వకపోతే అని అంటుంది. శివ ఝాన్సీ తలపై కొట్టి నువ్వు చెయ్యగలిగింది తిండి మాత్రమే, అది నాకు బాగా తెలుసు, నేను ముందుగానే ఇంటర్వ్యూ చేసే ప్రతితో మాట్లాడుతాను, అతన్ని నిన్ను ఎంపిక చేస్తాడు అని అంటాడు. ఝాన్సీ కానీ ఈ నాటకం ఎందుకు, నేను ఎలాగో చేరతాను కదా అని అంటుంది. శివ ఓ రాణి, నా సోదరుడు నీకంటే తెలివి తక్కువవాడు కాదు, అతను నిన్ను 2 నిమిషాల్లో పసిగడతాడు, అప్పుడు మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలన్న నీ కలను నువ్వే నాశనం చేసుకుంటావు అని అనగానే ఝాన్సీ వెంటనే లేదు లేదు, నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను అని అంటుంది. శివ అయితే నువ్వు సిద్ధమవ్వు, మీ ఇంటర్వ్యూ జరుగుతుంది, మరి నువ్వు అన్నయ్యకు సహాయకుడిగా అవుతావు. ఆ మాటకి ఝాన్సీ సంతోషంగా శివను కౌగిలించుకొని ధన్యవాదాలు మిత్రమా అని చెప్పింది. శివ కూడా నవ్వాడు. ఝాన్సీకి శివకి స్నేహితురాలు, అతని కంటే సీనియర్ కూడా, కానీ వాళ్ళిద్దరికీ ఒకే పాఠశాల ఒకే బస్సు ఉండటంతో ఇద్దరు స్నేహితులయ్యారు. ఝాన్సీ చదువుకోవటానికి లేదా అప్పుడప్పుడు శివతో ఆడుకోవటానికి ఇంటికి వచ్చేది. వారిద్దరి ఇల్లు కొంత దూరంలో ఉండేది. ఆమె శశిని చూస్తూ పెరిగింది.
శశి ఎప్పుడు గంభీరంగా ఉండేవాడు, కానీ అతను శివను చాలా ప్రేమించేవాడు. అతని రూపం ఝాన్సీ మనసులో చెరగని ముద్ర వేసింది. కానీ పాపం ఆ అమ్మాయి శశి మీద భయంతో అతనితో ఎప్పుడు మాట్లాడలేకపోయింది. శశి ముఖంలో ఎప్పుడు కోపమే కనిపించేది. అందుకే పాప ఆ అమ్మాయి శశి దగ్గరికి వెళ్ళగానే ఊపిరి గట్టిగా పీల్చుకొని ఏం చెప్పలేకపోతుంది. ఈ విధంగా ఆ రోజు సంతోషంగా గడిచిపోయింది. తర్వాత శివ భూమికి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. దాంతో ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. సాయంత్రం శశి బయటికి వెళ్దామని పిలవగానే ఇద్దరు వెంటనే సిద్ధమయ్యారు. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ రేపటి గురించి శశితో ఒకసారి కూడా ప్రస్తావించలేదు. ముగ్గురు మునపటిలాగే నవ్వుకుంటూ సరదాగా గడుపుతున్నారు. కానీ శశికి ఎక్కడో ఏదో తేడాగా అనిపిస్తుంది అని ఆయనకు అర్థమైంది. కానీ శివ మరియు వాళ్ళ అమ్మ సంతోషంగా ఉండటంతో శశి పెద్దగా పట్టించుకోలేదు. ఝాన్సీ శశికి సహాయకురాలిగా అవుతుందా లేదా ఆమె స్థానంలోకి ఇంకెవరైనా వస్తారా? ఇది తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ కథని మీకు నచ్చినట్టయితే రివ్యూ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్.